దేవర మూవీ నుంచి అయితే ఒక స్టిల్ అయితే వదిలారు. నిన్న వచ్చేసి అయితే దేవర మూవీ టీం ఈ రోజు సాంగ్ షూట్ చేస్తున్నాం. ఆ సాంగ్ షూట్ సందర్భంగా ఒక స్టిల్ అయితే వదులుతున్నాం అని చెప్పి అయితే వెనక ఉన్న స్టిల్ అయితే వదలడం అయితే జరిగింది. అది దేవర మూవీలోని ఆయుధ పూజ సాంగ్ టైంలో వాడిన కత్తి అన్నమాట. ఈ కత్తి చూస్తే మనందరికి సింహాద్రి మూవీ గుర్తుకొస్తుందా? సింహాద్రి మూవీలు ఇలాంటి ఒక డిఫరెంట్ కత్తి వాడే తారకన్న వచ్చేసి అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అరుదైన రికార్డులు అయితే కొట్టాడు. మరి ఇప్పుడు చూసుకుంటే అదే లాంటి కత్తితో మళ్ళీ దేవర మూవీతో అయితే రాబోతున్నాడు. అండ్ ఇప్పుడు ఈ కత్తి ఎందుకు రిలీజ్ చేస్తారు అంటే కత్తి వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం డీటెయిల్ గా వీడియోలో అయితే చెప్తాను. మ్యాటర్ లోకి వెళ్తే ఆయుధ పూజ సాంగ్ వచ్చేసి అయితే మన దేవర మూవీలోని ఓపెనింగ్ సాంగ్ అయితే రాబోతుంది. ఈ సాంగ్ వాడికి దేవర అన్నమాట. దేవర అనే వ్యక్తి ఈ కత్తిని అయితే వాడతాడు. మనం చుట్టమల సాంగ్ చూసిన క్యారెక్టర్ వచ్చేసి అయితే వర అన్నమాట. నా కొడుకు దేవర కొడుకుతాను. ఇది వచ్చేసి దేవర వాడే కత్తి ఇది. సో ఇది ఓపెనింగ్ సీన్ లో జరిగే ఒక ఆయుధ పూజలోని సీన్ లో కత్తి అనమాట. మరి అక్కడ ఆయుధ పూజ అనేది అంటున్నారు. మరి ఆయుధ పూజలో ఎవరిని బలిస్తారో తెలియదు. అండ్ ఎలాంటి ఫైట్ సీక్వెన్స్ ఉంటుందో తెలియదు. ఈ కత్తికి పూజలు చేస్తున్నారంటే ఏదో పెద్ద యుద్ధమే జరగబోతుంది. ఏదో పెద్ద వారికి సిద్ధమైతే అవుతున్నారు. మన బాహుబలి మూవీలో చూసుకుంటే ఒక యుద్ధం జరిగే ముందు వాళ్ళు ఎట్లా అయితే బలిస్తారు అండ్ అలాగే ఇప్పుడు ఆయుధ పూజలో కూడా ఏదో పెద్ద యుద్ధంకి అయితే సిద్ధమైతే అవబోతున్నారు. దానికోసమే ఇలాంటి కత్తిని కూడా పూజ చేసి స్పెషల్ గా పూజ చేసి మరి అయితే రెడీగా అయితే ఉంచుతున్నారు. మరి ఇలాంటి యుద్ధానికి వాళ్ళు వెళ్తున్నారు అనేది అయితే మనం సెప్టెంబర్ 27 చూడాల్సిందే. మనం అప్పటి వరకు అయితే ఐప్ ఎక్కించుకోవాల్సిందే తప్ప మనకి ఇంకా వేరే దారి అయితే లేదు. ప్రెసెంట్ ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ సాంగ్ ఈ ఆయుధ పూజ సాంగ్ వచ్చి మనందరూ తెలిసిందే. గణేష్ ఆచార్య గారు అయితే కొరియోగ్రాఫ్ అయితే చేస్తున్నారు. ఈ సాంగ్ వచ్చేసి అయితే మాక్సిమం ఈ నెలలోనే వచ్చేస్తుంది. అండ్ ఇంకొక ఫ్రెష్ అప్డేట్ ఏంటంటే ఈ సాంగ్ తో మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది గైస్. అండ్ 4 days లో మొత్తం దేవర మూవీ షూటింగ్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇంకా తారకన్న కంప్లీట్ గా వాటుకి షిఫ్ట్ కొట్టేస్తాడు అండ్ నీల్ మూవీకి షిఫ్ట్ కొట్టేస్తాడు. ఇంకా దేవర ఇక తారకన్న డబ్బింగ్ తప్ప ఇంకా ఏం పనులు అయితే ఉండవు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. మరి దేవర టీం వేసే ట్వీట్ కోసం వెయిట్ చేద్దాం. మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి. ఇది గైస్ దేవర మూవీ నుంచి రిలీజ్ అయిన స్టిల్ గురించి నేను చెప్పే ఒపీనియన్. అలాగే దేవర మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఇచ్చేసాను. నేను వీడియోస్ అప్డేట్ వస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.